నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. గురుకాశీ విశ్వవిద్యాలయం యొక్క అద్భుతమైన విభాగానికి స్వాగతం. మరి ఈ ప్రతిష్టాత్మక సంస్థ అత్యున్నత నాక్ గుర్తింపు A++ ను కలిగి ఉంది. ఇది యూజీసీ కేటగిరీలో ఉంది. మరి 30కి పైగా జాతీయ మరియు అంతర్జాతీయ సహకారాలు మరియు గుర్తింపులతో గురుకాశీ విశ్వవిద్యాలయం విద్యాపరమైన శ్రేష్టతకు కేంద్రంగా ఉంది. మరి ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని విద్యార్థులు ICAR గుర్తింపు పొందిన అగ్రికల్చర్, BSc మరియు బీటెక్, పెట్రోలియం ఇంజనీరింగ్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాలలో CSEలో ప్రత్యేకతలతో కూడిన నాణ్యమైన విద్యను అభ్యసించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం ఉంది. విశ్వసనీయ విద్యా సౌకర్యకర్త అయిన మాస్ట్రో డైనమిక్స్ ఈ అంతరాన్ని తగ్గిస్తోంది. దక్షిణ భారతదేశం అంతటా ఉన్న విద్యార్థులకు గురుకాశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలను సులభతరం చేస్తుంది. మాస్ట్రో డైనమిక్స్ ద్వారా సులభతరం చేయబడిన గురుకాశీ విశ్వవిద్యాలయంతో మీరు ఎలా పరివర్తనాత్మక విద్యా ప్రయాణాన్ని ప్రారంభించగలరో తెలుసుకోవడానికి వేచి ఉండండి. గురుకాశీ యూనివర్సిటీ నుంచి సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ భవన్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరి మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. భవన్ రెడ్డి సార్, ఎలా ఉన్నారు సార్? ఎస్, ఫైన్, థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సో మొత్తానికి కెరియర్ టైమ్స్ లో స్వాగతం మీకు. అండ్ ఫస్ట్ మీకు కూడా ఏమైనా సందేహాలు ఉన్నా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. విద్యాపరమైనటువంటి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేస్తారు. అండ్ ఇప్పుడు గురుకాశీలో బీటెక్, CS ఈ ప్రోగ్రామ్, AI అండ్ ML మరియు కొత్తగా వస్తున్న క్వాంటమ్ టెక్నాలజీ సార్. అసలు ఈ క్వాంటమ్ టెక్నాలజీ అంటే చాలా మందికి తెలియదు. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అని మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఈ రెండు వేరు రంగాలను కలపడం ఈ రోజుల్లో ఎందుకు ముఖ్యమైనదని మీరు అనుకుంటారు? ఈ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా బీటెక్ కోర్సులో కంప్యూటర్ సైన్స్ ఎంత రోల్ ప్లే చేసిందో మనం చూసాం. కంప్యూటర్ సైన్స్కు ఉన్న డిమాండ్ ఇండియా వైడ్ మనం చూసాము. మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ నుంచి AI, ML అని కొత్తగా స్టార్ట్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. జనరల్గా కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది, ఇది కూడా ఒక యాడ్ ఆన్ సబ్జెక్ట్గా తీసుకున్నారు. ఇన్ని యూనివర్సిటీస్లో, ఇన్ని కాలేజెస్లో ఈ ప్రోగ్రామ్ ఉన్నా కానీ దాన్ని ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, పర్ఫెక్ట్ యూజేజ్ అన్నది ఎక్కడ కూడా మనకి తెలియట్లేదు. ఫస్ట్ చదివేస్తున్నారు, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి స్టూడెంట్స్, వాళ్ళ డెస్టినేషన్ ఏముంటుంది అన్నది తెలుసుకోవడానికి, వాళ్ళ మార్గాన్ని సులభతరం చేయడానికి మన గురుకాశీ యూనివర్సిటీ, బఠిండా, పంజాబ్ క్వాంటమ్ టెక్నాలజీ అంటే మోస్ట్ స్పీడెస్ట్ లెవెల్ ఆఫ్ క్యాలిక్యులేషన్ని మన ముందుకు తీసుకురావడానికి బీటెక్, CSE, AI, MLలో క్వాంటమ్ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా మనకు ఇండియాలో అయితే ఇది అప్లై చేయడం జరుగుతుందండి. ఈ స్టూడెంట్స్ ఎప్పుడైతే క్వాంటమ్ టెక్నాలజీలో బీటెక్, CSE అన్నది కంప్లీట్ చేస్తారో ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ డిమాండెడ్లో ఉంటారు మన యూనివర్సిటీ స్టూడెంట్స్. ఇంతే కాకుండా అబ్రాడ్ వెళ్ళాలన్నా కానీ ఇలాంటి రేర్ టెక్నాలజీ చేసేవాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు వాళ్ళకు ఉండరు. ఎందుకంటే యూనివర్సిటీలో చేసిన వాళ్ళు దొరకరు. ఎక్కడైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కానీ యూనివర్సిటీలో వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత యాడ్ ఆన్ చేసి చేసుకొని ఉండాలి. కానీ 4 ఇయర్స్ వాళ్ళ కరికులంలో భాగంగా మొట్టమొదటిసారి గురుకాశీ యూనివర్సిటీ, బఠిండా, పంజాబ్, మనకు ఢిల్లీ నుంచి 4 అవర్స్ జర్నీ ఉంటుందండి. ఆల్రెడీ అక్కడ తెలుగు పిల్లలు 600 పీపుల్ డిఫరెంట్ కోర్సెస్కి మనకి అవైలబుల్ ఉన్నారు. ఇలాంటి ప్రీమియం యూనివర్సిటీలో ఇంత ప్రీమియం కోర్స్ మనం ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో, ఆల్రెడీ డిమాండ్ చూస్తున్నాం ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కాలేజ్లో కూడా నాక్ A++కి ఎంత డిమాండ్ ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ప్లస్ UGC కేటగిరీ 1 అంటే ఇండియా మొత్తంలో తీసుకుంటే నాక్ A++, UGC కేటగిరీ 1 ఉన్నవి చాలా తక్కువ యూనివర్సిటీస్. ఇలాంటి అన్ని కేటగిరీస్ ఉన్నాయి. 32 MOUs అండ్ అప్రూవల్స్ ఉన్నాయి. వేరే డిఫరెంట్ కోర్సెస్ కూడా ఏమేమి అప్రూవల్స్ కావాలో అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్న యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. మన చైర్మన్ గారు గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాజ్ సింగ్ సిద్ధు గారు, డైరెక్టర్ డాక్టర్ అశ్విని సేతి గారు, వీళ్ళందరూ కూడా ఎస్పెషల్గా మన తెలుగు స్టూడెంట్స్ కోసం చాలా దూరం ఆలోచించి ఇలాంటి స్పెషల్ కోర్సెస్కి మన వాళ్ళని ఒక బెస్ట్ ఫీ స్ట్రక్చర్, ఇదే కోర్స్ కనుక మనకు సౌత్ ఇండియాలో నార్మల్ AIML ఎన్ని లక్షలు కడుతున్నామో, ఎంత డొనేషన్ కడుతున్నామో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇంతకన్నా ప్రీమియంగా క్వాంటమ్ టెక్నాలజీతో పాటు ఇస్తూ అన్నిటికన్నా తక్కువ ఫీజులో
ఒకటే యూనివర్సిటీ క్యాంపస్ లోపల ప్రాక్టికల్ ఓరియంటేషన్తో కలిపి ఈ 4 years ఆనర్స్ ప్రోగ్రామ్ని మనకి ఇవ్వడం ఏదైతే ఉందో అది చాలా గ్రేట్ టాపిక్ ఫర్ తెలుగు స్టూడెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ మీ కాలేజీలో ఇటువంటి కోర్స్ చేయడం వల్ల విద్యార్థులకు ఎటువంటి లాభాలు చేకూరుతాయి అంటారు? ఒకటి, ఫస్ట్ కాలేజ్లో చదివిన తర్వాత మళ్ళీ బయట వెళ్ళి నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్ మనం అమీర్పేట్ తీసుకోవచ్చు, దిల్సుఖ్ నగర్ ఇట్లాంటి దగ్గరకు వచ్చి 3 months కోర్సెస్ 6 months కోర్సెస్ తీసుకుంటారు. ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఆ అవసరం రాదు, కంప్లీట్ నాలెడ్జ్ తోటే బయటకు వస్తారు. స్టూడెంట్ అనేది కంప్లీట్ నాలెడ్జ్తో బయటికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే డిఫరెంట్ కోచింగ్స్ అవసరం పడతాయి, లేదు ఇక్కడే జాబ్ చేయాలనుకుంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్ కరెక్ట్గా ఉండాలి, ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్లో వాళ్ళకి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేపిస్తారు. సో ఈ టాపిక్లో కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండడానికి ఏమేం స్కిల్స్ కావాలి అవన్నీ కూడా చూసుకుంటారు. దీంతో పాటు ఎవరైనా బిజినెస్ చేయాలంటే ఎంటర్ప్రీనర్ స్కిల్స్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా రెగ్యులర్గా గురుకాశీ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ లెవెల్ సెమినార్స్, ఆన్లైన్ ప్రోగ్రామ్స్, ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్, చాలామంది గెస్ట్లని ఇన్వైట్ చేసి మన ఆడిటోరియంస్లో మన డిఫరెంట్ ఏరియాస్లో కూడా లైవ్ ప్రోగ్రామ్స్ అన్నవి స్టూడెంట్స్ కోసం జరుగుతూనే ఉంటాయి. ఇంటర్నేషనల్ కాన్క్లేవ్స్ ప్రతి ఒక్కటి కూడా గురుకాశీ యూనివర్సిటీ ఎప్పుడు ఏదో ఒక ఎంగేజ్మెంట్లోనే ఉంటుంది కాబట్టి స్టూడెంట్ అన్నాడు పర్ఫెక్ట్ నాలెడ్జ్లోనే ఉంటాడు అన్నమాట. అండ్ అలాగే మన అగ్రికల్చరల్ బీఎస్సీ వాళ్ళు ఐసీఆర్ ద్వారా గుర్తింపు పొందింది. ముఖ్యంగా అగ్రికల్చరల్ బీఎస్సీ చేయడం ద్వారా విద్యార్థులకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అంటారు? జై జవాన్ జై కిసాన్ అన్న మాట చెప్పుకోవడం వరకే సరిపోతుంది. ఎందుకు అని అంటే వాళ్ళకి నాలెడ్జ్ యాడ్ చేయాలంటే వాళ్ళకున్న నాలెడ్జ్ మనకు కూడా లేదు, కానీ దానికి ఫార్మర్కి వాట్ ఈస్ ద కల్చర్ అంటే అగ్రికల్చర్ అని చెప్పుకునే వాళ్ళం ఇండియాకి. కానీ వాళ్ళు ఎందుకు వెనుకబడి ఉన్నారో ఇప్పటి వరకు మనకు అర్థం కావట్లేదు. వాళ్ళకి కావాల్సింది పర్ఫెక్ట్గా మనం అందించాలంటే అగ్రికల్చర్ బీఎస్సీ ప్రీమియంగా ఐకార్ అక్రెడిషన్, ఎప్పుడైతే ఈ ఐకార్ అక్రెడిషన్ ఉందో ఈ స్టూడెంట్ కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. ఒక గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివితే ఎంత వాల్యూ ఉంటుందో గురుకాశీ యూనివర్సిటీలో కూడా అదే వాల్యూతో బీఎస్సీ అగ్రికల్చర్ హానర్స్ 4 years ప్రోగ్రామ్ విత్ హాస్టల్, ఫుడ్ అండ్ అకామిడేషన్, సేమ్ క్యాంపస్. ఇది ఒక 250 acres ప్లస్ క్యాంపస్ అండి. దీంట్లోనే 28 కంప్లీట్ ల్యాబొరేటరీస్ ఫర్ అగ్రికల్చర్, 100 PhD ఫ్యాకల్టీ, 400+ జనరల్ ఫ్యాకల్టీ, ల్యాబ్ ఫ్యాకల్టీ, 4 గ్రౌండ్స్ ఉన్నాయి, ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇన్ని ప్రీమియం ఫ్యూచర్స్ తోటి NAC A++ మళ్ళీ దీనికి కూడా వర్తిస్తుంది. నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్, MHRD MNRE క్లియరెన్స్, ఇట్లాంటి ఎన్నో 32 స్పెషల్ అప్రూవల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల గురుకాశీ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద ప్రీమియం ఫర్ అగ్రికల్చర్. ఇండియాలోనే ప్రైవేట్ సెక్టార్లో మొట్టమొదటిసారిగా ఐకార్కి LOI వచ్చిన యూనివర్సిటీ. ఆల్రెడీ ఇప్పుడు 2nd రెన్యువల్లో కూడా ఉంది. మోర్ దెన్ 3 సక్సెస్ఫుల్ బ్యాచెస్ కంప్లీట్ చేశాయి, 4th బ్యాచ్ కూడా బయటికి రాబోతుంది. దీని తర్వాత కూడా ఏ ప్రాబ్లం లేకుండా స్టూడెంట్కి పర్ఫెక్ట్ నాలెడ్జ్తో బయటికి వెళ్ళడానికి కంప్లీట్ ప్రాక్టికల్ అట్మాస్ఫియర్లో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైనింగ్ సబ్జెక్ట్లో ట్రైనింగ్ ఇస్తారు. సాయిల్ సైన్స్ అనుకోండి, అగ్రోనామీ, సీడ్ టెక్నాలజీ, వాటర్కి సంబంధించింది, ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ, ప్రతి ఒక్క దాంట్లో స్టూడెంట్ పర్ఫెక్ట్ అయ్యి బయటికి వచ్చినప్పుడు దగ్గర 72 డిఫరెంట్ సెక్టార్స్ అండ్ ఏరియాస్లో వీళ్ళకు ప్లేస్మెంట్ అవకాశాలు అయితే పర్ఫెక్ట్గా గురుకాశీ యూనివర్సిటీలో కంప్లీట్ చేసిన వాళ్ళకు మనకు దొరుకుతుంది. అండ్ గురుకాశీలో ప్రత్యేకించి పెట్రోలియం పరిశ్రమ అంటే ఇప్పుడు నేటి యుగంలో చాలా ముఖ్యమైనది. అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్ అంటేనే చాలా మందికి ఇది తీసుకోవాలా, నాలెడ్జ్లో మనకు అవసరమా అన్నట్టు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దీనిలో ఒకవేళ తీసుకుంటే ఇంజనీరింగ్ విభాగంలో స్టూడెంట్స్ ఏ విధంగా ఎదుర్కోవాల్సి వస్తుంది? అండ్ మీ కంపెనీకి అండ్ బయట ఉన్న కంపెనీస్కి ఏమన్నా ఒప్పందాలు ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ జాయిన్ అయితే ఎస్ మేము దీనిలో నిలదొక్కుకోగలము ఈ పరిశ్రమలో అనే ఒక క్వశ్చన్ మార్క్ ఎవరిలో అయినా ఉంటుంది. సో మీరేమంటారు? ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నిటికన్నా ముందు నుంచే ఇంపార్టెంట్ కోర్స్ లిస్ట్లో ఉన్నది పెట్రోలియం ఇంజనీరింగ్. ఎక్కడైనా జాబ్స్కి వెళ్తున్నారు, బయట కంట్రీస్ లైక్ అరబ్ కంట్రీస్కి వెళ్తున్నప్పుడు కూడా పెట్రోలియం ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది అన్న మాట వినేవాళ్ళం అప్పట్లో కూడా. ఇప్పటికీ దానికన్నా ఎక్కువ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ కంఫర్టబుల్ ఫీ స్ట్రక్చర్ 4 yearsకి విత్ హాస్టల్, ఫుడ్ అండ్ అకామిడేషన్ కోర్స్ అన్నీ కలిపి, దీనికి కూడా NAC A++ అన్నీ కలిపి 8 లక్షల్లో ఈ కోర్స్ని చాలా ప్రీమియం ప్రాక్టికల్స్ అందిస్తూ అతి దగ్గరలో మనకి పెట్రోలియం ఇండస్ట్రీస్ కూడా
రిలేటెడ్ గ్యాస్ ఇండస్ట్రీస్, పెట్రోలియం ఇండస్ట్రీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. స్టూడెంట్స్కి అవసరమైన కంప్లీట్ ట్రైనింగ్, కంప్లీట్ ప్రాక్టికల్స్, పర్ఫెక్ట్ నాలెడ్జ్తో గురుకాశీ యూనివర్సిటీలో ఇంత బెస్ట్ ఫీ స్ట్రక్చర్లో స్టూడెంట్ ఎప్పుడైతే మంచి నాలెడ్జ్తో బయటకు వస్తాడో, ఇండియాలో కూడా ఈ మధ్య ఈ కోర్స్కి చాలా రిక్వైర్మెంట్ ఉంది. గ్యాస్ నిల్వలు అనుకోండి, పెట్రోలియం నిల్వలు అనుకోండి, మనకి డిఫరెంట్ బేసిన్స్లో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా బయట వేరే బ్రాంచ్ ఇచ్చేది లైక్ మెకానికల్ వాళ్ళని, కెమికల్ వాళ్ళని అవసరమైనప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కాకుండా ఈ డైరెక్ట్ కోర్స్ చేసిన వాళ్ళని ఎప్పుడైతే తీసుకుంటారో ప్రాసెస్ కానీ దాని అవైలబిలిటీ కానీ చాలా ఈజీగా ముందుకు వెళ్ళడానికి గురుకాశీ యూనివర్సిటీ ఇంత తక్కువ ఫీజు, మళ్ళీ ఎంత ఫీజు కట్టాలి, ఎక్కడ డొనేషన్ పే చేయాలి, ఇవన్నిటి కోసం ఆలోచించకుండా అతి తక్కువ ఫీజులో ఈ కోర్స్ మీకు ఇవ్వడమే కాకుండా దీనికి మనం ఏమందిస్తామంటే స్టూడెంట్కి 100% లోన్ సపోర్ట్. ఈ 8 లక్షల్లోనే 7 నుంచి 7,50,000 వరకు 100% చాలా బ్యాంక్స్ నుంచి విద్యాలక్ష్మి పోర్టల్, జనసమృద్ధి పోర్టల్ ద్వారా లోన్ సపోర్ట్ కూడా వితౌట్ ఎనీ కొలాటరల్ ఇవ్వడం జరుగుతుంది. ప్లేస్మెంట్ ఎట్లాగో ప్రీమియం కోర్సెస్ కాబట్టి మంచి ప్లేస్మెంటే దొరుకుతుంది స్టూడెంట్స్కి. సో ఈజీగా వాళ్ళు లోన్ క్లియర్ చేసుకోవడానికి 15 to 20 years కంఫర్టబుల్ టైం కూడా దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి కోర్సెస్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా చాలామంది ఇలాంటి కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా ఇన్నోవేషన్స్ చేయడానికి అవకాశం ఉండే కోర్సెస్ కాబట్టి ఇలాంటి కోర్సెస్ మన యూనివర్సిటీలో చేసినా కూడా చాలా మంచి ఫ్యూచర్ అన్నది మనం స్టూడెంట్స్కి చూపించగలుగుతాం. రైట్ సార్. గురుకాశీ యూనివర్సిటీ వాతావరణం ఎలా ఉంటుంది అండ్ అక్కడ చదువుకునే పిల్లలకు అధ్యాపకులు అంటే అక్కడ టీచింగ్ స్టాఫ్ ఎటువంటి విధంగా బోధిస్తారు, వాళ్ళ నాలెడ్జ్ పరంగా అండ్ స్టూడెంట్స్కి మొత్తానికి ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అండ్ స్టూడెంట్స్ ఎటువంటి నమ్మకంతో జాయిన్ అవ్వచ్చు అంటారు? గురుకాశీ యూనివర్సిటీ క్లైమేట్ మనం తీసుకున్నట్టయితే జనరల్ మీడియం క్లైమేట్ అండి. కోల్డ్ సీజన్ మాత్రం కొంచెం లైట్గా కోల్డ్ ఎక్కువగా ఉంటుంది. ఏ విధమైన డిస్టర్బెన్స్ అయితే ఇప్పటివరకు ఎవరికి, ఏ స్టూడెంట్ కానీ ఏ ఫ్యాకల్టీ మెంబర్కి కానీ జరగలేదు. ఇక్కడి నుంచి పిహెచ్డికి వెళ్ళారు, మాస్టర్స్కి వెళ్ళారు, గ్రాడ్యుయేషన్కి అయితే వందలాది మంది వెళ్తూనే ఉన్నారు. ఎప్పుడైతే చాలా దేశాల నుంచి 15+ కంట్రీస్ నుంచి మన గురుకాశీ యూనివర్సిటీలో డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. ఇండియా వైడ్ తీసుకుంటే ప్రతి ఒక్క స్టేట్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. సౌత్ ఇండియాలో కూడా కేరళ నుంచి, ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఫ్యూ పీపుల్ ఇక్కడ చదువుతున్నారు. ఎందుకంటే చాలా కోర్సెస్ ఉన్నాయి మనకి, లైక్ బీఎస్సీ అగ్రికల్చర్ ఆనర్స్ ప్రోగ్రామ్ ఉంది, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్తో పాటు పెట్రోలియం ఇంజనీరింగ్, ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ, హోటల్ మేనేజ్మెంట్, లా కోర్సు, స్కూల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ప్రతి ఒక్క కోర్సులో ఎక్కడి నుంచో రకరకాల దగ్గర నుంచి స్టూడెంట్స్ అయితే ఉన్నప్పుడు, ఇంత దూరం నుంచి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ అందరూ ఖచ్చితంగా ఫ్రెండ్లీగానే ఉంటారు. దీనికి సపోర్ట్ చేయడానికి యూనివర్సిటీ మేనేజ్మెంట్ కూడా గేమ్స్ అన్నవి రెగ్యులర్గా కండక్ట్ అవుతాయి. స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏదో ఒకటి మన యూనివర్సిటీలో కండక్ట్ చేస్తూనే ఉంటారనమాట. మనకి స్పోర్ట్స్ యాక్టివిటీస్, నేషనల్ లెవెల్ స్పోర్ట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ ఎప్పుడు జరుగుతుంటాయి. ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కూడా కేవలం స్టూడెంట్స్ కోసం యూనివర్సిటీలో కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఇంతేకాదు పంజాబ్ అంటే మనం రెగ్యులర్గా బయట కూడా వింటూనే ఉంటాం. కల్చరల్ యాక్టివిటీస్కి పెట్టింది పేరు అనమాట. రెగ్యులర్గా వాళ్ళ డాన్సింగ్స్ కానీ, సాంగ్స్ కానీ మనం ఎంటర్టైన్మెంట్కి చూస్తూనే ఉంటాం. అవి కూడా రెగ్యులర్ ప్రోగ్రామ్స్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా యూనివర్సిటీలో జరుగుతూనే ఉంటాయి. ఫ్యాకల్టీ వాళ్ళు అన్నది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదైనా చిన్న చిన్నవి లేకుండా ఎక్కడ ఉండవు, కానీ చాలా బాగుంటుంది. హయ్యర్ లెవెల్ మేనేజ్మెంట్ కూడా డాక్టర్ అశ్విని సేతి గారు కూడా ఏ చిన్న ఇష్యూ వచ్చినా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి ఎస్పెషల్గా మంచి కేర్ తీసుకొని అతి తొందరగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వడానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారు. స్టూడెంట్స్ కూడా ఎప్పుడు ఎడ్యుకేషన్ అన్నట్టు కాకుండా ఆ బిట్ ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి అంత టెన్షన్ పడి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరికైనా దీనికి సంబంధించిన డౌట్ వచ్చినా మీ జిల్లాల నుంచి మీ సీనియర్ స్టూడెంట్స్, ఇంతకుముందు చదువుతున్న వాళ్ళు, చదివేసిన వాళ్ళు అవైలబుల్ ఉన్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాం, మీ ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళ ఫోన్ నెంబరే ఇస్తాం. కంప్లీట్గా ఏంటి అనేది తెలుసుకొని ఇది కూడా సరిపోదు అని అనుకుంటే యూనివర్సిటీకి వెళ్తామనుకుంటే వెళ్ళి చూసుకున్న తర్వాతనే అక్కడ కూడా అకామిడేషన్, గెస్ట్ హౌస్ ప్రొవైడ్ చేస్తాం. అంతా మంచి చెడు అంతా తెలుసుకున్న తర్వాతనే అడ్మిషన్ తీసుకోవాలంటే తీసుకోవడానికి కూడా మీకు కంప్లీట్ అవకాశం ఉంటుంది. రైట్ సార్. మరి టెక్నికల్ అండ్ సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్కి సంబంధించి ల్యాబ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అండి? ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ల్యాబ్స్లో పరికరాలు ఉన్నాయంటారా? ఆల్రెడీ NAC A++ ఇండియాలో ఎప్పుడైతే
హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అక్రెడిషన్ అని మనం ఎందుకు చెప్పుకున్నామనంటే ఇంత టెక్నాలజీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఏ విధమైన మ్యానిపులేటెడ్ స్కోర్ కాదండి ఇది. ఇంత హైయెస్ట్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. క్వాంటమ్ టెక్నాలజీ ఇండియాలో ఇంతకన్నా కొంచెం అటు ఇటుగా ఉన్న యూనివర్సిటీస్లో కూడా క్వాంటమ్ టెక్నాలజీని కానీ ఎలాంటి ప్రీమియం టెక్నాలజీస్, ఒక ప్రాక్టికల్ అట్మాస్ఫియర్, అగ్రికల్చర్కి నియర్లీ 100 acres వరకు ప్రాక్టికల్ ల్యాండ్ మనకు అవైలబుల్ ఉంది. 28 కంప్లీట్ ల్యాబొరేటరీస్ ఉన్న యూనివర్సిటీ. హార్టికల్చర్కి కానీ, ఫుడ్ సైన్సెస్కి కానీ, సాయిల్ సైన్సెస్కి, అగ్రనామీకి, సీడ్ టెక్నాలజీకి, వాటర్ టెక్నాలజీ ప్రతి ఒక్క ల్యాబ్ ఉంది. అగ్రికల్చర్కి తీసుకున్నట్టయితే పెట్రోలియంకి ఇండస్ట్రియల్ టైఅప్స్ ఉన్నాయి, అగ్రికల్చర్కి ఇండస్ట్రియల్ టైఅప్స్ ఉన్నాయి. మనకి ఢిల్లీ, నోయిడా, ఔటర్ నోయిడా, గుర్గాం దగ్గర పడుతుంది. అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ హబ్స్ గురించి అయితే మనందరికీ తెలుసు. అలాంటి వాటిలో చాలా కంపెనీస్తో మనం టైఅప్ అయి ఉన్నాము. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో కూడా మనం టైఅప్ అయి ఉన్నాం. కాబట్టి ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆన్లైన్ వర్క్షాప్స్, ఆఫ్లైన్ వర్క్షాప్స్ జరుగుతూనే ఉంటాయి. ఏ సెకండు ఎప్పుడు కూడా ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది స్టూడెంట్స్కి దొరుకుతుంది. అది స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళైనా సరే, అవుటర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఈక్వల్గానే ట్రీట్ చేస్తారు. ఎవరికి కావాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఒక యూనివర్సిటీ క్యాంపస్ లోపల 7 హాస్టల్స్ యూనివర్సిటీకి సంబంధించినవి, బయట 4 హాస్టల్స్ ఉన్నాయి. ఇన్ని హాస్టల్స్ కంప్లీట్గా యూనివర్సిటీ అండర్లో ఉన్న ఏకైక యూనివర్సిటీ ఇండియాలో అని మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం దీని గురించి. అమేజింగ్ సార్. అండ్ హాస్టల్ విషయానికి వస్తే, హాస్టల్లో ఉండాలంటే ఫ్యామిలీని వదిలేసే పిల్లలకి అదొక మళ్ళీ సిక్నెస్. సో ఆ వాతావరణం ఎలా ఉంటుంది? అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్గా ఉంటారు, అసలు స్టూడెంట్స్ ఎలా ఉంటారు, గర్ల్స్కి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ఎట్లా ఉంటాయి అంటారు? ఈ క్యాంపస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు చాలా ఇట్స్ అ బిగ్ క్యాంపస్. గర్ల్స్కి క్యాంపస్ లోపలే 3 హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్కి 4 లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ, స్మాల్ డిఫరెన్సెస్తో మనకు అవైలబుల్ ఉంటాయి. హోమ్ సిక్నెస్ అనేది ఖచ్చితంగా వెళ్ళిన కొద్ది రోజులు అయితే ముందు ఉండేదండి. ఒక 2-3 years బ్యాక్ వరకు మనం గమనించాం. ఈ మధ్య అది ఎక్కువగా కనబడట్లేదు. ఎందుకంటే ఇయర్లీ 3-4 times ఇంటికి వచ్చి వెళ్తుంటారు. ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్సెస్ కాబట్టి ఇంటికి రావడానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఫ్రెండ్లీ 600 మంది తెలుగు వాళ్ళంటే ఒక లోన్లీనెస్ అన్నది కనిపించదు. ఎంటర్టైన్మెంట్ పొద్దునంతా క్లాసెస్తో గడిచిపోతుంది. ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా వాళ్ళు ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఫ్రీ టైం ఈ కాలేజ్లో ఎప్పుడు ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ, నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ జరుగుతూనే ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి స్పోర్ట్స్ ఆడే వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే స్పోర్ట్స్ కాలేజ్ కూడా ఉంది మనకి యూనివర్సిటీ లోపల కాబట్టి అదొక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మళ్ళీ సిటీకి ఒక 30-35 kilometers సిటీ ఉంది, ఒక 3 kilometers మంచి టౌన్ ఉంది. ఇట్స్ సిక్ కమ్యూనిటీ వాళ్ళ యూనివర్సిటీ కాబట్టి మంచి గురుద్వారా కూడా నియర్ బై అవైలబుల్ ఉంది. అందరూ కలిసి ఉంటారంటే స్టూడెంట్స్ ఇక్కడ ఏ విధమైన డిఫరెన్స్ లేదు. పిల్లలందరూ కలిసి సరదాగా ఉంటారు. మేనేజ్మెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటారు. కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా వీలున్నంత వరకు స్టూడెంట్స్కి అందించడానికి చూస్తారు. ఎప్పుడైతే గర్ల్స్ సేఫ్టీ కోసం మనం చూసామో 3 హాస్టల్స్ ఉన్నాయి, సపరేట్ వార్డెన్స్ ఉన్నారు. దానికి 15 సెక్యూరిటీ పీపుల్ ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్కి తిరుగుతూనే ఉంటారు క్యాంపస్ లోపల. ఇక్కడ ఎంకరేజ్ చేయండి చాలా డిఫరెంట్ కాలేజెస్లో ఉన్నది. కో లివింగ్ కానీ, దగ్గరికి రానివ్వడం కానీ, అంటే మరీ స్ట్రిక్ట్ కాదు. క్లాస్ టైంలో కో ఎడ్యుకేషనే ఉంటుంది. 5 o'clock 5:30 వరకు వాళ్ళకి ఫ్రీ టైం అనేది ఉంటుంది. కానీ బేసిక్ స్ట్రిక్ట్నెస్ ఎంతవరకు మెయింటైన్ చేయాలి, మనం ఇక్కడైతే ఇంట్లో వాళ్ళు ఎంత లెవెల్లో కోరుకుంటారో ఆ లెవెల్లో పేరెంట్స్కి ఖచ్చితంగా ఆ స్ట్రిక్ట్నెస్ అయితే దొరుకుతుంది. గర్ల్స్లో కూడా ఎవరైనా కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనాలన్నా కానీ, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉండాలన్నా కానీ ప్రతి ఒక్క స్టెప్లో వాళ్ళని కూడా వెల్కమ్ చేసి వాళ్ళు కూడా ఒక అడుగు ముందు వేయడానికి ప్రతి ఒక్క స్టెప్లో ట్రై చేస్తుంది యూనివర్సిటీ. రైట్ సార్. మరి హాస్టల్లో ఉండే వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, ఫ్రమ్ సౌత్ టు నార్త్, లేదంటే విదేశాల నుంచి కూడా ఇంతకు ముందు మీరు అంటున్నట్టు. సో అక్కడున్న మెస్లో మెను ఎలా ఉంటుంది? సో దక్షిణ భారతదేశం సంబంధించి ఉంటుందా, లేదంటే టోటల్ టుగెదర్ అన్ని కలిపి ఉంటాయా, ఎలా ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎవరైనా ఫస్ట్ కాలేజ్ ఎడ్యుకేషన్ దాంతో ఈక్వల్గా అడిగేది ఫుడ్ ఎట్లా ఉంటుందని. ఇంటి చేతి భోజనం అయితే మనకి ఎక్కడా దొరకదు. కాకపోతే పంజాబీస్ అగ్రికల్చర్ బేస్డ్ ప్లేస్ కాబట్టి వాళ్ళకి ఒక విధంగా మనం నేర్పించామనే చెప్పుకోవాలి. ఇవి ఎక్కువ రోటీస్, ఇవి ఎక్కువ అంటే ఆ రైస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నా మనకు కావాల్సిన స్టూడెంట్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేసే రైస్ ఇస్తున్నారు. ఇడ్లీ, దోశ, వడ అన్నీ వాళ్ళకి నేర్పించేసాము. వీళ్ళున్నంత బెస్ట్గా క్వాలిటీ అయితే ఎప్పుడూ బాగుంటుందండి. టేస్ట్ కూడా దగ్గరికి తీసుకొచ్చాం. 100% అని ఎప్పటికీ చెప్పుకోలేము, ఒక 70-80% కవర్ చేసాం. సౌత్ ఇండియన్ మెన్యూ మనకి ఏదేదైతే కావాలో ప్రతి ఒక్కటి వాళ్ళకి మనం చూపించడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క లేడీస్ హాస్టల్ కానీ, బాయ్స్ హాస్టల్లో కానీ కేరళ వాళ్ళు మన వాళ్ళు కలిపి దగ్గర
800+ ఉంటారు కాబట్టి కన్ఫ్యూజన్ ఉండదు. ప్రతి ఒక్క మెన్యూ కూడా మనకి దొరుకుతుంది. అట్లాగే నార్త్ ఇండియన్ మెన్యూ అప్పుడప్పుడు అది కూడా డిఫరెంట్గా టేస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అది కూడా రెగ్యులర్గా అవైలబుల్ ఉంటుంది. ఫుడ్ విషయంలో ఏ విధమైన ఆలోచన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇష్యూస్ వల్ల ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఎప్పుడైనా టేస్ట్ బాగాలేకపోయినా మరీ నచ్చదు కదా, ప్రతిసారి నచ్చాలన్నది లేదు కాబట్టి లోపలే కేఫ్టేరియాస్ ఉన్నాయి, దగ్గరలో రెస్టారెంట్స్ ఉన్నాయి. అవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతుంటాయి. ఎప్పుడు కూడా మనకి ఆలోచించి ఇంత టెన్షన్ పడి ఇంత ఆలోచించాల్సిన సిచ్యువేషన్ అయితే ఇన్ని సంవత్సరాల్లో కూడా గురుకాశీ యూనివర్సిటీకి సంబంధించి ఏ పిల్లలు ఎప్పుడు మనకి కంప్లైంట్ అయితే చేసింది లేదన్నమాట. అండ్ తల్లిదండ్రులకి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఒక డౌట్ ఉంటుంది సార్, చదువు విషయంలో ప్రెషర్ ఏమైనా తీసుకుంటారేమో పిల్లలు, లేదా అధ్యాపకులు ఏమైనా ప్రెషర్ ఇస్తారేమో అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో అలాంటి ప్రెషర్ తట్టుకుని లేదా తట్టుకోని అవసరం లేదు అని మీరు ఏమైనా భరోసా ఇస్తారా? పిల్లల యొక్క చదువు ఎలా ఉంటుంది? మీ యొక్క స్పోర్టివ్నెస్ అండ్ పేరెంట్స్ మీటింగ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటారా వారి యొక్క చదువు గురించి? దీని గురించి తెలుసుకోవడానికి నేను మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఏదో ఒక సీనియర్ స్టూడెంట్ నెంబర్ ఇస్తాను పేరెంట్కి కావాలంటే అని చెప్పాను. మాస్ట్రోడైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ ఆఫీస్ అవైలబుల్ ఉంది. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా కానీ నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్. ఎప్పుడు స్టూడెంట్ని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టడం జరగదు. మహా అంటే హాఫ్ డే వరకు క్లాసెస్ జరిగిన కంప్లీట్ అగ్రికల్చర్ వాళ్ళకైతే మొత్తం ప్రాక్టికల్సే ఉంటాయి. పెట్రోలియం ఇండస్ట్రీస్లో వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్లో కూడా ఈ మధ్య వచ్చిన క్రియేటివిటీ చూస్తే అదొక బోరింగ్ సబ్జెక్ట్ లాగా అనిపించదు. ప్రాక్టికల్ ఓరియంటేషన్ కాబట్టి ఈజీగా కంప్లీట్ చేసుకుంటారు. అంతలో గురుకాశీ యూనివర్సిటీ లాంటి వాటిలో ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ డిఫరెంట్, ఒక్కటే ఒక స్ట్రిక్ట్నెస్ లాగా అట్లా ఉండదండి, సరదాగా నడిచిపోతుంది. మన దగ్గరికి ఇంటర్మీడియట్లో 45-50% లోపల వచ్చిన వాళ్ళు కూడా 75% మినిమం క్రాస్ అయ్యే బయటికి వెళ్తున్నారు. అంటే అంత నాలెడ్జ్ కూడా, ఉట్టి పర్సంటేజ్ ఒక్కటే కాదు, అంతే లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కూడా స్టూడెంట్స్ మెయింటైన్ చేయడం అనేది. ఎందుకంటే బయటికి వచ్చాక ఉట్టి మార్క్స్ చూస్తే సరిపోదు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇస్తే కంపెనీస్లో వాళ్ళు జాబ్ చేసే దగ్గర, ప్రాజెక్ట్ చేసే దగ్గర ఎగ్జిక్యూట్ చేసే నాలెడ్జ్ కూడా కావాలి. కాబట్టి ఆ పర్ఫెక్ట్ నాలెడ్జ్తో స్టూడెంట్ అన్న వాడు బయటికి రావడానికి ఎన్ని స్టెప్స్ తీసుకోవాలో అన్నీ తీసుకోవచ్చు. అగ్రికల్చర్ వింగ్లో కూడా ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ, ఏ సబ్జెక్ట్లో ఎన్ని డౌట్స్ ఉన్నా స్టూడెంట్స్ గురించి, ఫ్యూచర్ గురించి ప్రతి ఒక్కటి అమీర్పేట్ మైత్రివనం దగ్గర మన ఆఫీస్ ఉంది. ప్రతి ఒక్కటి మనకు క్లియర్ చేయడం జరుగుతుంది. లేదా మేము ఈ డిస్ట్రిక్ట్స్లో కూడా మ్యాక్సిమం డిస్ట్రిక్ట్స్లో మన ఇన్ఛార్జీలు అవైలబుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళ విషయంలో కూడా మీరు ఏ విధమైన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయి అంటారు. అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా అందులో పాల్పంచుకుంటారా పిల్లలు? ఖచ్చితంగా ఉంటారు కదా. తెలుగు పిల్లలు అంటే ఎప్పుడు ఈ మధ్య క్రికెట్కి ఎక్కువ క్రేజ్ ఉంది, అది చూస్తూనే ఉన్నాం. అది కాకుండా కబడ్డీ కానీ, బాస్కెట్బాల్, వాలీబాల్, ప్రతి ఒక్క స్పోర్ట్స్ అక్కడ అవైలబుల్ ఉంది. ఎందుకంటే లోపలే మనకు స్పోర్ట్స్ కాలేజ్ BPED అంటారు కదా, అది కూడా ఉంది. దాంట్లో తెలుగు పిల్లలు లేకపోయినా వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ దొరుకుతాయి. కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించి ఫ్యాషన్ టెక్నాలజీ స్కూల్ ఉంది లోపలే. ఫ్యాషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్ ఉంది. ఫార్మసీ, మెడికల్ సైడ్ ఫార్మసీ ఉంది. సో అందరూ ప్రతి ఒక్క దాంట్లో గేమ్స్ అయితే వీళ్ళు ఎప్పుడూ ఆడుతూనే ఉంటారు. సాటర్డే సండే వచ్చిందంటే ఎంతసేపు అదే పని ఉంటుంది ఎగ్జామ్స్ టైంలో తప్ప. ఇంటర్నల్ స్పోర్ట్స్ అంటారు కదా వాటిని ఏమంటారు, లైక్ టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ ఇలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి. గర్ల్స్ కూడా ఈ మధ్య అన్ని స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎప్పుడు కాంపిటీషన్స్ జరుగుతాయి ఇందులో. బయట కూడా గ్రౌండ్స్ అవసరమైనప్పుడు మన కాలేజ్ యూజ్ చేయడం, గ్రౌండ్స్ యూజ్ చేయడం, నేషనల్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి సెలక్షన్స్ అయితే జరుగుతాయి. ఇంటర్నేషనల్ గేమ్స్ అని నేను చెప్పాను కానీ వాళ్ళకి కావాల్సిన సెలక్షన్స్ లెవెల్స్ అన్నది ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటాయి. పంజాబ్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ అగ్రికల్చర్, స్పోర్ట్స్ అండ్ ఫుడ్ అని చెప్పుకుంటాం. ఆ మూడు కావాల్సినవి మన దగ్గర పర్ఫెక్ట్గా అయితే అవైలబుల్. రైట్ సార్, మీరు చెప్పే మాటలు వింటుంటే సరదాగా చక్కగా ఇటు మన కోర్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు, ఆడతా పాడతా హ్యాపీగా, ఎటువంటి టెన్షన్ లేకుండా. ముందు పేరెంట్స్కి మీరు చెప్పే మాటలతో మాకు అర్థమైంది ఏంటంటే ముందు రిలాక్స్గా టెన్షన్ ఏం పడకుండా పేరెంట్స్ హాస్టల్లో జాయిన్ చేయించి పిల్లల కోర్స్ ఫినిష్ చేసుకోవచ్చు. రైట్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, అసలు మన దానిలో గురుకాశీ యూనివర్సిటీలో మనం ఈ కోర్స్ చేస్తే అసలు మనకు ఉపయోగం ఏంటి, లాభాలు ఏంటి, అండ్ ఈ కోర్సు యొక్క ప్రత్యేకత మళ్ళొక్కసారి మా కోసం. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే, ప్రతి ఒక్క దానికి, బయట దానికి మన దానికి ఇంకొక ముఖ్యమైన డిఫరెన్స్, ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత డబ్బులు తీసుకుంటున్నారు, ఎంత ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది అన్నది చాలా జాగ్రత్తగా పేరెంట్స్ ఆలోచించుకోవాలి. అందులో ఉన్న పర్మిషన్స్ కానీ, అప్రూవల్స్ కానీ నిజమా కాదా దయచేసి తెలుసుకోవాలి పేరెంట్స్ కూడా.
15 లక్షలు 20 లక్షలు 25 లక్షలు 30 లక్షలు 40 లక్షలు తీసుకుంటున్న యూనివర్సిటీలు కాలేజీలు చాలా ఉన్నాయి. ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అగ్రికల్చర్ బీఎస్సీ 4 ఇయర్స్కి విత్ హాస్టల్ అన్నీ కలిపి 10 లక్షల్లో, బీటెక్ ఎలాంటి ప్రీమియం కోర్స్ అయినా 8 లక్షల్లో హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ అన్నీ కలిపి ఇస్తుంది మనకి గురుకాశీ యూనివర్సిటీ. ఓపెన్గా వచ్చి చూసుకొని మేము చెప్పిందంతా నిజమే కాదా, ఆఫ్లైన్లో లైవ్గా చూసుకోవచ్చు, ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చు, సీనియర్స్ని అడిగి తెలుసుకోవచ్చు. మీకు మా మాస్ట్రోడైనమిక్స్ గత 18 సంవత్సరాలుగా సర్వీసెస్ ఇస్తుంది. అమీర్పేట్ మైత్రివనం దగ్గర మన ఆఫీస్ అయితే అవైలబుల్ ఉంది. ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసుకోమని చెప్తున్నాము. సీనియర్ స్టూడెంట్స్ని, అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు, వీళ్ళని అడిగి తెలుసుకోవచ్చు విషయాలు. ఫ్యాకల్టీ పిహెచ్డి లెవెల్లో కూడా ఫ్యూ పీపుల్ అయితే సౌత్ ఇండియా నుంచి మనకు అవైలబుల్ ఉన్నారు. ఏ పాయింట్లో కూడా ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి ఎక్కడైనా ఇబ్బంది వస్తుంది అన్న పాయింట్ ఇప్పటి వరకు మనకి జరగలేదు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్, హెల్త్ కండిషన్స్ వచ్చినా లోపలే మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, తిరగడానికి నియర్ బై ఏరియాస్ అవైలబుల్ ఉన్నాయి. ఒక స్ట్రెస్ పడి ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఎప్పుడు కూడా లేదు. అంతకి మించి ఎవరికైనా ఏ విధమైన డౌట్స్ ఉన్నా అమీర్పేట్లో మన మాస్ట్రోడైనమిక్స్ సౌత్ ఇండియన్ ఇన్ఛార్జ్ సెంటర్ ఫర్ గురుకాశీ యూనివర్సిటీ, ఇది ఒక కన్సల్టింగ్ కానీ ఒక కన్సల్టింగ్ లాగా వ్యవహరించకుండా యూనివర్సిటీ ఓన్లీ అమీర్పేట్లోనే ఉందా ఈ కన్సల్టెన్సీ? ఇంకా వేరే కన్సల్టెన్సీ అమీర్పేట్లో ఉందమ్మా, కానీ ప్రతి డిస్టిక్ లో మా ఇన్ఛార్జ్, మా ఎంప్లాయీస్ ఉంటారు. ప్లస్ పేరెంట్స్ కూడా, సీనియర్ స్టూడెంట్ పేరెంట్స్ కూడా మనకి ఇన్ఛార్జెస్ లాగా వ్యవహరిస్తారు అవసరమైనప్పుడు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఏ విధమైన డౌట్స్ ఉన్నా, ఇంకా అవసరమైతే వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసే పేరెంట్స్. అంటే వారికి వారే ఇట్లా తీసుకున్నారా లేదంటే మీ ఇంట్రెస్ట్ త్రూ వాళ్ళు వచ్చారా? మనం రెఫరెన్స్ ఒకసారి ఇస్తాం కదా, డైరెక్ట్ వాళ్ళంతా అడిగిన వాళ్ళు లేకపోయినా మనం రెఫరెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళి చెప్పిన పేరెంట్స్ మనకు లైక్ ప్రకాశం డిస్టిక్ నుంచి దివి శ్రీనివాస్ గారు అని ఉన్నారు, ఎక్కడ పూజ అని ఒక పాప చదువుతున్నారు, వాళ్ళ నాన్నగారు కానీ చాలా మంది పేరెంట్స్ పేర్లు మనకి ఇప్పటికిప్పుడు ఇది కాదు, కానీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ప్రతి స్టెప్లో ఉన్నది నిజమే కాబట్టి చెప్పడానికి ఎప్పుడు. ప్లస్ మన యూనివర్సిటీలో ఉన్న లాస్ట్ పాయింట్, ఏదైనా చిన్న నెగిటివ్ ఉన్నా ఇమీడియట్గా రిసీవ్ చేసుకుంటాం. చిన్న చిన్న పిల్లల మధ్యలో గొడవలు ఇలాంటివి ఏ ఉన్నా కానీ ఇమీడియట్గా క్లియరెన్స్ చేసుకోవడానికి ఇమీడియట్. ఎందుకంటే ఆర్మ్డ్ పీపుల్ రిటైర్డ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆర్మీ నుంచి అనుకోండి, ఇట్లాంటి సోర్సెస్ నుంచి రిటైర్డ్ అయిన పీపుల్, ఫ్యాకల్టీ పీపుల్ కానీ స్పోర్ట్స్ పీపుల్ చాలామంది ఉన్నారు కాబట్టి క్రమశిక్షణ అనేది చాలా బాగా ఉంటుంది. రైట్ సార్, దట్ వాస్ అమేజింగ్ అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం. ఎస్, సో అది మరి గురుకాశీ యూనివర్సిటీలో విద్యార్థుల చదువు యొక్క విశిష్టతను అండ్ అక్కడెక్కడ కోర్సుల యొక్క విశిష్టతను చాలా బాగా వివరించారు. ఆడుతూ పాడుతూ ఎంత చక్కగా కోర్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మరి జాయిన్ చేసేయండి. సో ఇది వాళ్ళ షో. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.